హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇదైతే లలితాదేవి నవరాత్రుల్లో రెండవ రోజు అండి. అంటే నేను చేస్తున్న లాస్ట్ 3 డేస్ చేస్తున్నాను అన్నాను కదా, దాంట్లో సెకండ్ డేలండి. లేకుండే 7th 8th డే వచ్చేసే ఉంటుంది. ఇంటి ముందైతే పొద్దున్నే ఇట్లా ముగ్గు పెట్టుకొని అండ్ తులసమ్మ దగ్గర అయితే ఇలా దీపం పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈ 3 డేస్కి ఒకే ముగ్గు అనేసి నిన్నే మంచి ముగ్గు పెట్టుకుంటే పిల్లలు అస్సలు ఆగరు కదండి. వాళ్ళు ఏం అనలేము కూడా, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు. ముగ్గు మొత్తం మట్టి మట్టి పాడు చేసేసారు. సరేలే ఇంకేం చేయలేములే అనేసి మళ్ళీ అగైన్ ముగ్గు అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంటి ముందు ప్రతిరోజు ఇలా ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. బట్ ఎవ్రీడే ఆ ముగ్గుని తీసి మళ్ళీ ఆ రెడ్ మట్టి అంతా అలికి పెట్టడం అంటే చాలా కష్టం అండి. నేను 3 డేస్కి అలా చేంజ్ చేస్తాను. అండ్ ఎస్టర్డే పెట్టిన వీడియోలో కొంతమంది నన్ను ఒక చిన్న డౌట్స్ అడిగారండి. ఈ శంకు చక్రాలు ఎలా చేశారు, అమ్మవారికి కిరీటంలా అంటే బ్యాక్ సైడ్ చక్రంలా పెట్టాను, అది ఎలా చేశారు అనేది వన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎస్టర్డే వెంకటేశ్వర స్వామికి పూలదండ వలన క్లియర్గా మీకు ఇవి కనిపించలేదు, శంకు చక్రం నామం అనేది. ఇప్పుడు మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది, వన్స్ చూడండి. కుదిరితే నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా సరే వన్స్ మళ్ళీ అగైన్ నేను ఇది శంకు చక్రం నామం అనేది తయారు చేస్తాను, రెడీ చేసి మీతో షేర్ చేసుకుంటానండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, అవసరమా అని మీరు అనుకోవచ్చు. మనం ఇలాంటివి చూస్తే బాగా అట్రాక్ట్ అయిపోతామండి దేవుడి విషయాల్లో. ఇలాంటి కొన్ని ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ చూస్తే బయట ఇవే చాలా కాస్ట్ ఉంటాయండి. ఇంట్లో మనకి ఎవ్రీడే ఖాళీ దొరుకుతుందని అయితే నేను చెప్పాను. అట్లీస్ట్ డేలో ఒక 1 hour అయినా మనకు ఖాళీ ఉంటుంది. అండ్ వీక్లో 7 days మన వర్క్ ఇంట్లో ఉండి పనులు చేసుకున్నా సరే ఒక 2 days అయితే కొంచెం ఖాళీగానే ఉంటాం కదా, అలా టైంలో అలా చేసుకుంటే బెస్ట్ అంటానండి. అందుకని అవి మీతో వన్స్ షేర్ చేసుకుంటున్నాను. కుదిరితే నెక్స్ట్ ఇంకోసారి చేస్తాను. అవైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎస్టర్డేనే కార్డ్బోర్డ్తోనే అన్నీ చేశానని. అండ్ ఈ కిరీటం అనేది కిరీటం కాదు సారీ, ఆ బ్యాక్ సైడ్ చక్రం కూడా సేమ్ అలానేనండి. కార్డ్బోర్డ్ పెట్టాను. ఆ కార్డ్బోర్డ్కి చమ్కీ పేపర్స్ ఉంటాయి కదా, ఆ చమ్కీ పేపర్స్ రౌండ్గా కట్ చేసి ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకుని దానికి కుందన్స్, చిప్స్ ఇట్లాంటివి తో డెకరేట్ చేసుకున్నానండి. చాలా అందంగా ఉంటుంది. అండ్ అవి అమ్మవారికి బ్యాక్ సైడ్ స్టిక్ చేయడానికి అనేసి 2x టేప్తో అతికించేసాను. మీకు విజిబుల్ అవుతుంది, కనిపిస్తుంది కూడా. అండ్ శంకు చక్రం నామం దానికి కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అలాంటి ఐస్ క్రీమ్ స్టిక్తో ఆ శంకు చక్రంకి అతికించేసి దాన్ని ఒక చిన్న పాట్లో బియ్యం వేసి ఆ బియ్యంలో గుచ్చేస్తే అవి స్ట్రైట్గానే నించుండిపోతాయండి. నామం శంకు చక్రం నామం లాగా. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. అమ్మవారికి బ్యాక్ సైడ్ అయితే అలా చేసుకున్నాను. వన్స్ ట్రై చేయండి, చాలా అందంగా ఉంటుందండి. బయట కొనేసి పెట్టుకునే కన్నా మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే అది ఒక ఆనందం అండ్ తృప్తిలేండి. ఇదైతే పీట అండి. ఈ పీటను కూడా నీట్గా ఇలా ముగ్గులు పెట్టుకున్నాను. ఇది కూడా అక్రిలిక్ కలర్స్తోనే పెట్టుకున్నాను. అండ్ దాని నెక్స్ట్ నిన్న గులాబీ ఫ్లవర్స్తో పూజ చేసుకున్నాను కదా, ఈరోజు అయితే చామంతి ఫ్లవర్స్తో పూజ చేసుకున్నానండి. 3 డేసే కదా, సో 3 days 3 types ఆఫ్ ఫ్లవర్స్తో చేద్దామని అనుకున్నాను. బట్ 2 types ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చారు మా వారు. ఎందుకంటే మార్కెట్లో ఫ్లవర్స్ బంగారం కన్నా దారుణంగా ఉన్నది, చాలా కాస్ట్ ఉందండి. ఇంకా మూడోది ఏంటంటే తులసి తెచ్చారు. ఓకేలే, అమ్మవారికి తులసి అంటే కూడా ఇష్టం కదా, ఇంకా తులసితో కూడా చేసుకుంటాను అయితే అనుకున్నాను. అండ్ నేను వీడియో పూజ చేసేటప్పుడైతే తీయలేదండి, ఎందుకంటే కాన్సన్ట్రేట్ అస్సలు చేయలేను అమ్మవారి పైన. నేను చదివినవి ఏవి కాన్సన్ట్రేట్ చేయలేనండి. అందుకని పూజ అంతా అయిపోయాక వన్స్ మీతో ఇలా వీడియో తీసి షేర్ ఈరోజు అయితే పూజ కొంచెం ఎర్లీగానే అయ్యిందండి. ఎందుకంటే మా అమ్మాయికి అయితే స్కూల్ లేదు, మా అబ్బాయికి అయితే నేను ఇంకా పంపించలేదు. ఎందుకంటే నేను ఇటువైపు పూజ అటువైపు పిల్లలకి నా వరకు అయితే నేను ఇంకా పరిగెట్టలేకపోతున్నానండి. చాలా అంటే మైండ్ అసలు పని చేయదు ఎటువైపు వెళ్ళాలని. అలాగ ఆఫ్ పూజలు అయితే నాకు నచ్చవు. అందుకని ఇంకా హాఫ్ డేనే కదా, మా అబ్బాయి కూడా స్కూల్కి పంపించకుండా ఇంకా నేనైతే కొంచెం మనస్ఫూర్తిగా హ్యాపీగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. చాలా చక్కగా అనిపించింది. కామాక్షి దీపానికి అయితే ఈరోజు చామంతి ఫ్లవర్స్తో అయితే ఇట్లా డెకరేట్ చేసుకున్నానండి. మా అపార్ట్మెంట్లో అయితే శ్రీరామ స్వామిది కళ్యాణం కూడా చేస్తారు, రేపు చేస్తారు. అది కూడా వన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నా పూజ కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కంపల్సరీగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
పూజ అంతా అయిపోయాక పనులు అయిపోవు కదండి. మనం పూజలు చేసినా, వ్రతాలు చేసినా, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, బట్టలు ఫోల్డ్ చేయడం, ఎండబెట్టడం, ఎండినవి తీయడం చాలా పని ఉంటుందండి. సో నేనైతే ఇంకా పూజ అయిపోయాక పిల్లలకైతే పెరుగన్నం పెట్టేశాను. మధ్యాహ్నం అయితే ఇలా చుక్కకూర పప్పు చేసుకుంటున్నాను. దీని తర్వాత కూడా ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి. అండ్ రేపు శ్రీరామనవమి కదా, కొంచెం ఇంటిని కూడా నాకు తోచినంతగా కొంచెం డెకరేట్ చేసుకున్నాను కూడాను. అది కూడా మీతో వన్స్ షేర్ చేసుకుంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చండి. బట్ పిల్లలు ఇంట్లో ఉంటే ఒక్క పని కూడా టైంకి అవ్వదండి. అలా ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. అండ్ అలా నాకు ఇంకా కిచెన్లో కూర్చుండేసరికి సరిపోతుంది. టిఫిన్ అంటారు, స్నాక్స్ అంటారు, ఫుడ్ అంటారు, ఇంకా డే అంతా బయట ఆడుకుంటామని అంటారండి. ఆడుకుంటే ప్రాబ్లం ఏమి కాదు, బట్ డే అంతా బయటనంటే ఎట్లా చెప్పండి. ఏదో కాస్త కూస్త చదవండి అనడానికి కూడా లేదు. ఎందుకంటే క్లాసెస్ అయిపోయి బుక్స్ ఏమి ఇవ్వలేదు అంటారు. బుక్స్ అయితే ఇచ్చారండి. వన్స్ ఆ బుక్స్ అయినా చూడండి, అట్లీస్ట్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అంటే చాలు, మొహాలంతా డల్గా పెట్టే ఏడ్చినట్టుగా ఫేస్ పెడతారండి. నేనే కాదులేండి, ఎవ్రీ మదర్ ఫేస్ చేస్తారు. వాళ్ళు స్కూల్కి వెళ్తేనే వాళ్ళకి మనకి ఇద్దరికి కూడా మంచిది. అండ్ నేనైతే ఇట్లా డెకరేట్ చేసుకున్నానండి. రేపు శ్రీరామనవమి కదా, అందుకనే కొంచెం క్యూట్గా కనిపించడానికి హౌస్ అంతా శ్రీరామ స్వామి వైబ్స్ అంతా వచ్చేటట్టుగా నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే నేను డెకరేట్ చేశానండి. బయట నుంచి కొనేసి హడావిడి చేసేసి అయితే నేనేం చేసుకోలేదు. ఎందుకంటే నేను బయట నుంచి కొనమని చెప్పినా సరే మా వారైతే అంత తొందరగా కొనే మనిషి అయితే కాదు. ఇది కార్డ్బోర్డ్ పైన ఇట్లా చుక్కల ముగ్గులా వేసుకున్నానండి. లక్ష్మణ స్వామి, రామయ్య, సీతమ్మ అండ్ హనుమాన్ చాలా బాగుంటాయండి ఇలాంటి చుక్కల ముగ్గులు. అంటే చాలా ఉంటాయి. నేనైతే ఇది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇది కార్డ్బోర్డ్ పైన వేసుకొని అలా చుక్కల ముగ్గులు స్కెచ్ పెన్తోనే వేసేసానండి. కార్డ్బోర్డ్ పైన పేపర్ స్టిక్ చేసి పేపర్ పైన స్కెచ్ పెన్స్తోనే అలా స్వామివారు ఆకారం కనిపించేటట్టుగా చుక్కల ముగ్గులు అయితే పెట్టుకున్నాను. అది ప్రతి శ్రీరామనవమికి అలా పెట్టుకొని నేను డెకరేట్ చేసుకుంటాను. అండ్ చిన్న ముగ్గు పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా టీవీ వైపు వచ్చింది. ఈ క్రాఫ్ట్ కూడా నేనే చేశానండి. ఇది కేక్ బేస్ పైన చేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వేసి దానికి మిర్రర్స్ స్టిక్ చేసేసి మధ్యలో నేనే డ్రా చేసుకున్నాను. రామయ్య అండ్ సీతమ్మని కలర్స్ వేయకుండా వేశానండి. అన్నీ సేమ్ అదే కలర్స్ వేస్తే సమ్ డిఫరెంట్ లుక్ రాదు కదా అనేసి, డిఫరెంట్గా కనిపిస్తుందని కలర్స్ లేకుండా అయితే అలా వేసుకున్నాను. ఇదైతే ఒక చిన్న పీట మీద అలా ముగ్గు పెట్టుకున్నాను. అదే మీకు వన్స్ చూపిస్తున్నాను. నా క్రాఫ్ట్ అంతా నచ్చితే మాత్రం లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అనదర్ ఏంటంటే తోమాల. దీని గురించి అయితే నేను అసలు చెప్పలేదు. నాకు తెలిసి మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా వచ్చే తోమాల అయితే చూసి ఉండరు. నేను మీకు వన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు ఎవరు ఇచ్చారు, ఇది ఎలా చేశారు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తానండి. యాక్చువల్గా ఈ తోమాల నేను చెయ్యలేదు, మా అక్క చేసి అయితే నాకు ఇచ్చిందండి. తను చాలా బాగా చేసింది. ఇది ఒక్కటే కాదు, నాకైతే తను మొత్తం రెడీ చేసి నాకు సెండ్ చేసిందండి. తను వైజాగ్లో ఉంటుంది. అండ్ తను కోసం కూడా 2 జతల్ని ప్రిపేర్ చేసుకుంది. ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ చేసింది. వదిన, చెల్లి, అక్క ఇలా అందరికీ చేసింది. అండ్ ఇండియాలోనే కాకుండా అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా నచ్చాయి అనేసి వాళ్ళకి కూడా రెడీ చేసి ప్రిపేర్ చేసి అయితే ఇచ్చిందండి. ఇదంతా కూడా వెల్వెట్ క్లాత్తోనే స్టిచ్ చేసింది. మిషన్ పైన స్టిచ్ చేసిందండి. చాలా నీట్గా వచ్చాయి. మనం బయట ఆన్లైన్లో కొనుక్కునేవి, షాపుల్లో కొనుక్కునేవి అయితే ఇంత పర్ఫెక్ట్గా అయితే రావు. ఒకవైపు అంత పింక్ దాంతో మొత్తం పింక్ వచ్చేటట్టుగా డిజైన్ చేసి, ఇంకొక సైడు ఇట్లా అండి, అంటే మధ్యలో గ్రీన్ వచ్చి దానిపైన ఒక చిన్న ప్యాచ్ లాగా ఇలా ఎలిఫెంట్స్ని అటువైపు 4 వైపులు స్వస్తిక్ని అతికించింది. మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. చాలామంది దగ్గర మిషన్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ మిషన్. నా దగ్గర అయితే లేదులేండి. సో వాళ్ళకి ఒక ఐడియా అంటూ వస్తుంది ఇది ఎలా స్టిచ్ చేస్తారో అనేసి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే భలే ఉంటుందండి.
తను యాక్చువల్ తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. బట్ ఇవన్నీ అయితే తను ప్రస్తుతానికి మీతో షేర్ చేసుకోవట్లేదు. తనది కృతి బోటిక్. సారీస్ని అయితే ఫస్ట్ సారీస్ బిజినెస్ అయితే చేస్తుందండి. సారీస్ కూడా చాలా బాగుంటాయి, వన్స్ విజిట్ చేసి చూడండి. తన దగ్గర ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి. తన ఛానల్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తే తను ఇలాంటివి మీతో చాలా షేర్ చేసుకుంటుందండి. చాలా క్రాఫ్ట్ వర్క్లు చేస్తుంది అండ్ ఇలాంటివి అయితే మాత్రం చాలా నీట్గా చేసుకుంటుందండి. మీకు ఒక ఐడియా వస్తుందని అయితే నేను ఇలా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంకా ముందు ముందు చాలా పండగలు ఉన్నాయి కదా, అందుకని. ఇదైతే మాత్రం చాలా అందంగా ఉంది, చాలా పెద్దదండి. నా చెయ్యి ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే చాలా చిన్నదే అంటాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఈ 2 ఇయర్స్కి ఫస్ట్ డే 1 వీడియో, అనదర్ డే అంటే వెంటనే ఒక వీడియో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఇంట్లో పూజ చేస్తున్నాను కదా, సో అలా మీతో షేర్ చేసుకుందామని అయితే ఈరోజు పెట్టేశాను. నచ్చి ఉంటే లైక్ చేయండి, మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.